ఓకే మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఊరించి వంటలు చేయడానికి అండ్ అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. మరి ఫస్ట్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుని వాళ్ళకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. హాయ్. హలో అండి. మీ పేరు? శ్వేత. శ్వేత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. హాయ్ అండి. మీ పేరేంటి? గుణ. గుణ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కప్పలదొడ్డి. అదెక్కడ? మచిలీపట్నం. మచిలీపట్నమా? ఓ నైస్. సో అయితే మీ ఇద్దరికైనా పరిచయం ఉందా లేదా? అసలు లేదు, ఇక్కడికి వచ్చాకే పరిచయం అనమాట. సరే రెడీ కదా ఇద్దరు వంటలు చేయడానికి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో చూద్దాము ఇందులో ఏదొస్తే అది మెయిన్ ఇంగ్రీడియంట్ గా చేసుకుని మీరిద్దరు వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. బీట్రూట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫ్రై కదా. ఓకే సో బీట్రూట్తో కానీ రకరకాలుగా ట్రై చేయొచ్చు. సో ఫాస్ట్గా మీరిద్దరు ఏం చేయొచ్చు ఆలోచించేసుకుంటే మొదలు పెట్టద్దు. ఓకేనా? వచ్చేసిందా మీకు అప్పుడు ఐడియా? అంటే బీట్రూట్తో మనకు కొంచెం చాయిసెస్ తక్కువ కదా, కాబట్టి మనం చేసుకునే దాంట్లోనే టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు వంట? మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? బీట్రూట్ వేపుడు చేస్తాను. బీట్రూట్ వేపుడు చేస్తారు. ఓకే టేస్టీగా చేయండి. ఓకే మరి బీట్రూట్ వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్వేత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. పోపు దినుసులు వేసుకుందాము. ఓకే 2 ఎండు మిర్చి వేసుకుందాము. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఓకే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే కొంచెం బీట్రూట్ మనకి స్వీట్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుందండి. సాల్ట్ సరిపడా వేసేస్తున్నారా? అవునండి. ఓకే నెక్స్ట్ పసుపు, ధనియా పౌడర్. ఓకే సో బీట్రూట్ ఇక్కడ మీరు తురుము లాగా తీసుకున్నారా? అవునండి. ఓకే సో జనరల్ గా మనకి ముక్కలు కట్ చేసేసి ఉడికించేసి చేస్తూ ఉంటారు కదా. ఉడికిస్తే దీన్ని అంతా పోతుంది కదండి, అందుకే తురుము. ఓకే ఓకే కలిపేసుకుంటారా ఒకసారి? అవును. చేస్తుంటారా బీట్రూట్ తో? చేస్తుంటానండి. కాకపోతే చాలా మందికి ఏంటంటే కొంచెం ఆ కలర్ అలా డార్క్ గా అవుతుంది, అన్నంలో కలుపుకున్న వస్తుంది అని ఇష్టపడరు. కాకపోతే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ తింటే మంచిది అని చెప్పి కొంచెం రెగ్యులర్ గానే 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. సో పచ్చివిదే వేసుకున్నాం కాబట్టి కొంచెం అది బాగా ఫ్రై అయితే మనకి ఆ టేస్ట్ కొంచెం మగ్గితే బాగుంటుంది. సో ఇంక ఇది వేగిపోతే మనకి రెడీ కదా. ఇది వేగాక కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఓ పచ్చి కొబ్బరి యాడ్ చేసి కారం వేసుకొని. ఓకే ఓకే కొంచెం వేపుళ్ళకి ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. ఓకే వెయిట్ చేద్దాం ఒక 2 మినిట్స్. ఓకే ఏం చేస్తుంటారండి శ్వేత గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు? మా వారు స్టోర్ మేనేజర్. ఓకే పేరేంటి? జీవన్. జీవన్. పిల్లలు ఉన్నారా? 2 పాపలు. 2 పాపలు. ఏం చదువుతున్నారు మీ 2 పాపలు? ఒక అమ్మాయి సెకండ్, ఒక అమ్మాయి యూకేజీ. ఓ పేర్లు? క్యారోలినా, జెస్సీ. ఓకే ఓకే సో ఇలాంటి కలర్ఫుల్ డిషెస్ చేస్తే తింటూ ఉంటారా? మా వాళ్ళ అండి తింటారు కానీ ఫోర్స్ఫుల్ గా. ఓకే ఏమైనా వేస్తారా? కారం వేసుకుందామండి. బేసిక్గా కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం కలర్ఫుల్వి బాగా ఇష్టపడతారు, కొంతమందికి ఏమో నచ్చదు. నెక్స్ట్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. ఓకే కొంచెం మీరు ఇంట్లో స్పైసీగానే తింటూ ఉంటారా? అవునండి, మా పిల్లలు కూడా స్పైసీగానే ఇష్టపడతారు. మీ పిల్లలు కూడా? అవునండి. నైస్.
సో మనం తీసుకున్న బీట్రూట్ తగ్గట్టుగా కొబ్బరి తురుము. అవునండి. యాక్చువల్గా ఇప్పుడు కొబ్బరి కూడా మనకు కొంచెం ఆ స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా. అవునండి. బాగుంటుందా అలాగా? బాగుంటుందండి. కొంచెం కొబ్బరి ఇష్టం లేకపోతే మనం ఉట్టి ఇప్పుడు కొబ్బరి లేకుండా ఉట్టి బీట్రూట్ కూడా చేసుకోవచ్చు. అలా చేసినా బాగానే ఉంటుంది కదా. సో ఇలా తురిమి చేసుకుంటే మనకి కొంచెం దగ్గరకు వచ్చి చపాతీ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కదా. ఇది అదే, ఎందుకంటే ముక్కలుగా చేసుకుంటే మనకి సైడ్ డిష్ లాగా ఇప్పుడు రసంలోకి అలాంటి వాటిలో బాగుంటుంది. రైస్ కి బాగుంటుంది, తురుము రోటీస్ కి బాగుంటుంది. ఓకే ఓకే, సరిపోతుందా? ఒక 2 minutes మూత పెడదామండి. ఓకే. సో ఫ్రెష్ కోకోనట్ అంటే పచ్చి కొబ్బరి ఫ్రెష్ గా ఉంటే బాగుంటుంది కదా. సో ఫైనల్ గా కొంచెం దానికంత ఫ్లేవర్స్ పడితే మనం దించేసుకోవచ్చు కదా. చూద్దామా శ్వేత గారు? ఓకే ఓకే, నైస్. కొంచెం బాగా ఇలా పొడి పొడిలాడుతూ అయిపోయింది కదా. పని చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామండి. ఓకే, బాగుంది. కొంచెం కొబ్బరి కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయటం మూలాన మరి అంత రెడ్డిష్ గా అలా కాకుండా కొద్దిగా గ్రీన్ గా ఇప్పుడు కొత్తిమీర వేయటం మూలాన నైస్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఓకే, యాక్చువల్గా తురిమేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్ గా కూడా ఫ్రై అయిపోతుంది కదా. అవునండి. ముక్కలు అయితే మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలి, అది కూడా అంటే బాయిల్ చేసుకుని తాలింపు పెట్టుకుంటే ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇదేంటంటే మనకు కొంచెం త్వరగా అయిపోతుంది, ఒక్కొక్కసారి ఉట్టిగా కూడా తినేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని బీట్రూట్ వేపుడు రెడీ అండి. ఓకే ఓకే, మరి వేడివేడిగా బీట్రూట్ వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ బీట్రూట్ వేపుడు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, బీట్రూట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ వేపుడు రెడీ.